తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. దివాన్ చెరువు వద్ద స్కూల్ బస్సు అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో 26 మంది విద్యార్థులు గాయపడ్డారు. అరకు విహారయాత్రకు ముగించుకొని తిరుగు ప్రయాణంలో ఆవు అడ్డు రావడంతో ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను సమీపంలోని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులంతా నల్గొండ జిల్లా గుండ్లపల్లి మోడల్ స్కూల్కు చెందిన వారుగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. దివాన్ చెరువు వద్ద స్కూల్ బస్సు అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో 26 మంది విద్యార్థులు గాయపడ్డారు. అరకు విహారయాత్రలు ముగించుకొని తిరుగు ప్రయాణంలో ఆవు అడ్డు రావడంతో ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను సమీపంలోని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులంతా నల్గొండ జిల్లా గుండ్లపల్లి మోడల్ స్కూల్కి చెందిన వారుగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంటి నుంచి వచ్చి వచ్చింది సార్ బండి. ఎవరు? వేరే ట్రావెల్స్ అది స్లీపర్కి వచ్చింది. ఇక్కడ లోకల్ ఇంకా వైజాగ్తో ఇక్కడ ఉంది బండి అది. ఆ బండి వచ్చి కొట్టింది. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి? మేము మొన్న వచ్చాము, 18 తారీఖు అరకు పోయాము. అక్కడ నుంచి వచ్చి సింహాచలంలో నిన్న ఆర్కే బీచ్ చూసుకున్నాము. ఆ తర్వాత అన్నవరం చూసుకున్నాము. రాత్రి 10 గంటలకు ఆడ నుంచి వెళ్ళినాము. ఆడ నుంచి సీరియస్ వచ్చే వరకు నడుమ పూజ చేసుకొని వెళ్ళినాము. వస్తానే ఉన్నాం. మెల్లగా నాకు ఎగ్జామ్ ఆవు పట్టం వచ్చింది. సరే బ్రేక్ టచ్ చేసే వరకు వాడు ఎంత ఏ స్పీడ్లో ఉన్నాడో మనకే తెలియదు. వస్తాడు వెనక కొట్టేసాడు. ఎవరికి ఆ బస్సు ఎవరికైతే ఏం కాలేదు. సరే, మీ పేరేంటి? నా పేరు సాగిర్ అహ్మద్. హైదరాబాద్ సార్? నగర్ కర్నూలు. రైట్గా ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్ బస్సు అదుపు తప్పింది. ఇందులో 26 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? డీటెయిల్స్ ఏంటి? దీపిక, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని దివాన్ చెరువు వద్ద విద్యార్థులతో ప్రయాణిస్తున్న 2 ట్రావెల్ బస్సులు ఢీకొన్న సంఘటన స్థానికంగా అయితే కలకలం రేపింది. నల్గొండ జిల్లా గుంటిపల్లి మోడల్ హై స్కూల్ మరియు కళాశాలలోని 9, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు, అదేవిధంగా ఇంటర్ చదువుతున్న విద్యార్థులు 2 ప్రైవేటు బస్సులలో విహారయాత్రలకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో ఒక బస్సులో 35 మంది విద్యార్థులు, మరో బస్సులో 35 మంది విద్యార్థులు, 10 మంది ఉపాధ్యాయులు మరియు 6 సిబ్బంది వీరంతా కూడా విహారయాత్రలకు బయలుదేరిన నేపథ్యంలో వీరంతా పాడేరు, అరకు, సింహాచలం, వైజాగ్ లోని ఆర్కే బీచ్ లను దర్శించుకుని తర్వాత అన్నవరంలోని సత్యనారాయణ స్వామిని దర్శించుకునేందుకు తిరుగు ప్రయాణమయ్యారు. అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న అనంతరం రాజమండ్రి బయలుదేరి వస్తున్న క్రమంలో దివాన్ చెరువు వద్ద ఒక ఆవు అడ్డు రావడంతో డ్రైవర్ సడన్ గా బ్రేక్ వేశాడు. ఈ బ్రేక్ వేయడంతో ఈ 2 బస్సులు ఒకదాన్ని ఒకటి గుద్దుకున్నాయి. అయితే ఎవరికి ఎటువంటి ప్రమాదం అయితే జరగలేదు. అయితే అక్కడ స్థానికంగా ఉన్న పోలీసులు, అక్కడ ఉన్న స్థానికులు ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో అటువైపే వస్తున్న హోంగార్డుల డిఎస్పీ కిరణ్ కుమార్, అదేవిధంగా స్థానికంగా ఉంటున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ మంగాదేవి, సుమంతులు వెంటనే వారి సిబ్బందిని అందరినీ రప్పించి అంబులెన్స్ వాటిని పిలిపించి ఇక్కడ ఉన్న విద్యార్థులందరినీ కూడా హుటాహుటిగా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వీరందరికీ స్వల్ప గాయాలు కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వీరంతా కూడా విద్యార్థులు కావడంతో వీరి తల్లిదండ్రులు అందరూ కూడా కంగారు పరిస్థితి అయితే నెలకొని ఉంది. అయితే ఈ ఆవులని రోడ్డు మీదకి వదిలివేయడం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఆవులు ఎవరివి ఏంటి అని తీసుకుని వారిపై కేసులు కట్టాలని ఇక్కడున్న స్థానికులు అయితే కూడా చెబుతా ఉన్నారు. అయితే విద్యార్థులందరూ స్వల్ప గాయాలు తగలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్న నేపథ్యంలో ఈ విద్యార్థులందరినీ కూడా మళ్ళీ తిరిగి ప్రయాణానికి సంసిద్ధం చేశారు పోలీసులు. దీపిక. రైట్ ప్రతాప్, థ్యాంక్ యూ.